హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఆ రెసిపీ ఏంటన్నది చూసేసండి. నేనైతే ఇక్కడ ఒక కప్పు జీడిపప్పు అయితే తీసుకున్నాను, జీడిపప్పులు. అలాగే 4 ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని అయితే ఉంచుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్. సో అలాగే ఒక మీడియం సైజ్ మ్యాంగో అయితే తీసుకున్నానండి. అలాగే ఇది వచ్చేసి మటన్, నేను ఒక 1/2 కిలో అయితే తీసుకున్నాను. మటన్ మామిడికాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించేసాను కదా. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత మనం 4-3 స్పూన్స్కి అయితే ఆయిల్, మటన్కి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. నాకు వచ్చేసి ఇక్కడ క్వాంటిటీలో 4-5 స్పూన్స్కి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం ఎన్వి అన్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే కూరలు టేస్ట్గా ఉంటాయి కదండి. మనకి కూరలు టేస్ట్గా ఉంటాయి, ప్లస్ బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుందండి కర్రీ అనేది. సో ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకున్నాను, ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి. ఈ ఆనియన్స్ని బాగా మగ్గబెట్టేసుకోవాలి. మూత పెడితే తొందరగా మగ్గుతాయి కదా. నేనైతే ఆ సాల్ట్ అవేం వేయలేదు. ఇక ఆనియన్స్ మగ్గేలోపు నేను జీడిపప్పులు కూడా కొంచెం వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకొని ఉంచుకుంటున్నాను. అలాగే మటన్ కడుగుతున్నానండి. ఇక్కడ ఇది నాకు వచ్చేసి ఇది 1/2 కిలో మటన్ అండి. 1/2 కిలో మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు చూపించేసాను కదా. ఈ లోపు అయితే నాకు ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయండి. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను నేను. మటన్ మామిడికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో ఎంతమందికి తెలుసో ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మటన్ వేసుకున్నాం కదా. మటన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అండ్ హాఫ్ అయితే వేసుకున్నానండి నేను ఇక్కడ. ఇక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మటన్ అంతా పెట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇది కూడా బాగా మగ్గాలండి. వాటర్ వస్తుంది కదా మటన్ నుంచి. అల్లం వెల్లుల్లిపాయ వేసిన తర్వాత బాగా మగ్గపెట్టుకొని వాటర్ అంతా వచ్చే వరకు మగ్గపెట్టుకుందామండి. ఇప్పుడైతే నేను మ్యాంగో చూపించాను కదండి. మ్యాంగో అయితే ఇలాగ ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఇక నాకు మటన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇలా మగ్గిందండి. ఇక ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాము. ఇక తర్వాత ఏంటంటే మనం కారం, రుచికి సరిపడా పసుపు, కారం అవి కూడా వేసేసుకుంటున్నానండి. నేనైతే చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్కి అయితే కారం అయితే వేస్తున్నానండి. ఎందుకంటే మనం మ్యాంగో వేస్తున్నాం కదా, కొంచెం కారం అనేది ఎక్కువగానే వేసుకోవాలి. సో నేనైతే 3 స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. ఒకసారి మనం వేసిన కారం పసుపు అంతా మటన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి మటన్ మామిడికాయ. ఇక మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులు కూడా ఇందులో వేసేసుకోవాలండి. మనం ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే జీడిపప్పులు చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇదంతా వాటర్ అంతా దగ్గరగా అయ్యే వరకు మనం మూత పెట్టుకుని సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. నేనైతే ప్రెషర్ కుక్కర్ అయితే యూజ్ చేయట్లేదు, నేను నార్మల్గానే కుక్ చేస్తున్నాను. మటన్ మనకి ఎందుకంటే ఇది బాగానే ఉడుకుతుందండి, కుక్కర్లో పెట్టవలసిన అవసరం లేదు, చాలా బాగా అయితే ఉడుకుతుంది. ఇక నేనైతే సాల్ట్ కూడా ఏమీ వేయలేదండి, లాస్ట్లో చూపిస్తాను. ఇక నాకైతే ఇక్కడ ఈ వాటర్ అంతా దగ్గర పడడానికి 25 మినిట్స్ అయితే టైం పట్టింది. నేను బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. సో ఇక వాటర్ కొంచెం ఉంది కదా, నేను అయితే ముందుగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి ఇందులోనే. ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకుంటే మనం తినడానికి కూడా ఇష్టపడితే బాగుంటాయి, తిన్నప్పుడు కూడా బాగుంటుందండి ముక్క, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇక మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఉడకబెట్టిన తర్వాత నేనైతే రా సాల్ట్ అయితే వేసుకున్నానండి. ముందు వేయలేదు కదా, ఇప్పుడైతే వేసుకున్నాను. ఇక ఆ తర్వాత మనం మసాలా కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత సాల్ట్ అనేది కరిగిన తర్వాత నేను ఇంట్లో దంచి పెట్టుకున్న హోల్ గరం మసాలా, మటన్ మసాలా అయితే వేసేసుకుంటున్నాను. ఈ మసాలా అది చాలా బాగుంటుందండి. మసాలా కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక మసాలా కూడా వేసేసుకున్నాం కదా.
ఒకసారి మసాలా సాల్ట్ మొత్తం అంతా కలిసేటట్టు మనం ఒకసారి అయితే గరిటెతో కలుపుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మన ఇంట్లో కస్తూరి మేతి ఉంటుంది కదండి, ఇన్ కేస్ ఉండకపోయినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు, అంటే నా దగ్గర ఉందని నేను చెప్పేసి నేను వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఈ కస్తూరి మేతి అనేది కొంచెం బాగా ఇంకొంచెం తీసుకొని ఒక 2 స్పూన్స్కి బాగా నలిపి ఇలా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇక తర్వాత కరివేపాకు వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అండి, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో నేనైతే కరివేపాకు కూడా గుప్పుడికైతే వేసుకున్నాను, కస్తూరి మేతి కూడా వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మనం ఇంకా మొత్తం మూత కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకుంటే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ మామిడికాయ. మీలో ఎంతమందికి తెలుసో ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇవన్నీ కలిపేసుకున్నాను కదా, మరొక 10 మినిట్స్ అయితే బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం ఉప్పు సరిపోయిందో లేదనేది కూడా ఇప్పుడే చెక్ చేసేసుకోవాలి. అన్నీ కలిసిన తర్వాత మనం ఇంకా అంటే మటన్ పీస్కి సాల్ట్ అనేది కూడా పడుతుంది కదా, ఇప్పుడైతే ఉప్పు అనేది చూసేసుకోవాలి. ఇక నేనైతే ఇప్పుడు ఒక 10 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు అయితే కుక్ చేశాను. సో చూసారు కదా, ఆయిల్ అయితే సెపరేట్ అయింది, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదండి వాళ్ళ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ అన్నట్టు మర్చిపోయాను చెప్పడం, ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.